ఫస్ట్ ఆగడు. నా లైఫ్ స్టార్ట్ అయింది కూడా ఇక్కడ తెలుగులోనే. అది కూడా మహేష్ బాబు సినిమా. మహేష్ బాబు. ఫస్ట్ హుక్ స్టెప్ రాగానే Yeah. దేర్ ఆర్ సమ్ అదర్ రీల్స్. అమెరికన్ డాన్సర్ ఒక ఇండియన్ డాన్సర్ కలిసి చేస్తున్న సేమ్ టు సేమ్. మనం చేసామంటే మనకు ఒక ఫియర్ ఉంటుంది, లేదంటే మనకు ఒక గిల్ట్ ఉంటుంది కదా. అది నాకు లేదు, ఎందుకంటే నేను అది చూడలేదు. నాని టిల్ డేట్ వీ హావెంట్ కన్సిడర్ హిమ్ యాజ్ అ డాన్సర్. వీ హావెంట్ సీన్ హిమ్ డాన్సింగ్ సో ఫ్రాంటికల్లీ. బట్ అలాంటి ఒక వ్యక్తితో ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక మాస్ స్టెప్స్ కానీ ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు బిల్డ్ అయింది మీకు అసలు? ఆయన ఒక మంచి డాన్సర్, యాక్చువల్లీ స్టైలిష్ డాన్సర్ ఆయన. టిల్ డేట్ నాని చేసినవన్నీ కూడా ఈజీ బ్రీజీ కైండ్ ఆఫ్ డాన్స్ పర్ఫార్మెన్స్. మీరు ఎక్కడ సరే కైండ్ ఆఫ్ ఒక ఈ రేంజ్ స్టెప్స్ చేయగలరని కానీ ఆయన మేనేజ్ చేసేస్తారు అన్న నమ్మకం ఉంది. అది కంపోజ్ చేస్తున్నప్పుడే ఉంది. వాట్ వాస్ నానీస్ రియాక్షన్? సాంగ్ రిహర్సల్ చేసినప్పుడు ఆయన చాలా హ్యాపీ, ఇది మనం చేయాలి కదా అన్న థాట్ ఉన్నది. కానీ త్రూ అవుట్ సాంగ్ ఎండ్ వచ్చేసరికి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాటు చేస్తున్నారు కదా, ఎందుకని 9 takes ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంత స్టెప్ కి? ఒక డైరెక్టర్ కి కానీ కొరియోగ్రాఫర్ కి కానీ ఏ మాత్రం ఒక చిన్న తేడా లేకుండా ఆ జడ్జ్మెంట్ తో మనం ఫ్యాన్స్ కి తీసుకెళ్ళి ఇవ్వాలి కదా. ఇద్దరు ఎన్టీఆర్ అండ్ చరణ్ ఇద్దరు అసలు అలసిపోయి కింద కూర్చుండిపోయి మా వల్ల కాదన్నట్టు ఆ సాంగ్ అంతా ప్యూర్ హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళ బాడీలోనే ఈజీ ఉంది, ఆ మూమెంట్ ఈజీగా వస్తుంది. కానీ ప్రభాస్తో కూడా వర్క్ చేస్తున్నాను. బాహుబలి 2లో ఆ షిప్ సాంగ్ అప్పుడే నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఫుల్ ఫ్లెజ్ నా కెరియర్ స్టార్ట్ అయింది. మ్యూజిక్ చాలా బాగుంది కానీ కొరియోగ్రఫీ బాగాలేదు. ఆబ్వియస్ కొరియోగ్రాఫర్ కి చాలా తక్కువ ఉంటుంది, లేదు ఆ మ్యూజిక్ సరిగ్గా లేదని చెప్పే ఛాన్సెస్. బట్ కొరియోగ్రాఫర్స్ ఆల్వేస్ టేకెన్ ద బ్లేమ్ యాజ్. వీళ్ళని బ్లేమ్ చేయడము అదంతా మనకు అవసరం లేదు. మనం మాక్సిమం ఎఫర్ట్ ని దానికోసం ఇస్తున్నప్పుడు ఫైనల్లీ అన్ని కలిసి ఒక మ్యాజిక్ జరుగుతుంది. హాయ్ సుధా మాస్టర్. నమస్తే అండి. ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు తెలుగు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు తెలుగు నేర్చుకొని తెలుగు సినిమాకి వచ్చారు, అది ఇంకాస్త హ్యాపీ థింగ్. ఐ రెస్పెక్ట్ తెలుగు. మనం ఎక్కడ వెళ్ళినా ఆ లాంగ్వేజ్ని మనం నేర్చుకొని దాన్ని మాట్లాడుతున్నప్పుడు మనకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు గివ్ దట్ రెస్పెక్ట్ టు దట్ లాంగ్వేజ్. సో అప్రిషియేట్ దట్. సో సుధన్, అంటే బిఫోర్ కమింగ్ టు ఆయా షేర్ అవర్ ప్యారడైజ్, సో మీ గురించి చెప్పండి అసలు. హూ ఇస్ సుధన్? సుధన్ తెలుగులో చెప్పాలంటే ఇంకా మనం పల్లెటూరు లాంటి ఒక నాగవయల్ అని ఒక విలేజ్ మాది. ఓకే. నియర్ కారైకుడి, చెట్టినాడు. సో నియర్ ఎండ్ ఆఫ్ తమిళనాడు, రామేశ్వరం దగ్గర ఉంది. సో అక్కడి నుంచి ఒక మామూలు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అబ్బాయి. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే పిచ్చి. ఫ్రమ్ ఎల్కేజీ యూకేజీ నుంచి ఆడుతున్నాము. సో సినిమాకి రావాలి, మనకేది బాగా వస్తుందో దాన్ని చేయాలన్న ఫ్రీడమ్ ఇస్తున్న ఫ్యామిలీని పుట్టాను. సో అది నాకు హ్యాపీ. నేనేం కావాలో అది చేయొచ్చు అన్న రెస్పెక్ట్ అండ్ ఫ్రీడమ్ మా నాన్న అమ్మ ఇచ్చారు. సింగిల్ కిడ్డా? లేదు, నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. సో అక్కడి నుంచి సినిమాకి రావాలి, మనకి డాన్స్ కానీ సినిమాలో ఉన్న మిగతా ఫీల్డ్లో కానీ నేర్చుకోవాలి, దాంట్లో చాలా చేయాలన్న ఇంట్రెస్ట్తో చెన్నై వచ్చి యూనియన్ అన్నది ఒకటి ఉంది, దాంట్లో డాన్సర్గా మనం సెలెక్ట్ అయ్యి తర్వాత కెరీర్ స్టార్ట్ చేసి ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ప్రేమ్ రక్షిత్ గారి దగ్గర నేను ఒక 10 years పని చేసి తర్వాత ఒక కొరియోగ్రాఫర్గా ఇప్పుడు ఇక్కడ మీ ముందుకు వచ్చుంటున్నాను. ఓకే. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు వర్కింగ్? 2014లో నేను ఒక డాన్సర్గా చెన్నై యూనియన్లో కార్డు తీసుకున్నాను. ఓకే. ఏ సినిమా ఫస్ట్ ఆగడు. నాకు తెలుగు సినిమాలో కూడా అదే తెలుగులోనే నాకు అది కూడా స్టార్ట్ అయింది ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర. ఫస్ట్ సినిమా ఒక డాన్సర్గా, 100th డాన్సర్గా వెనక గన్ పట్టుకొని అలా నిల్చొని ఉంటాను. ఇంట్రొడక్షన్ సాంగ్లో. సో అప్పుడు ఎక్కువ మంది డాన్సర్స్ కదా, అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. గన్ పట్టుకొని వెనకాలే నిల్చుంటాను. అక్కడి నుంచి మొదలైంది నా జర్నీ. సమ్ పాయింట్లో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మన టాలెంట్ చూసి ఇంకా నాతో కంటిన్యూ అయిపో అని చెప్పి అక్కడి నుంచి ఆయన దగ్గర ఒక 10 years కంటిన్యూస్గా అసిస్టెంట్గా పని చేసి ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యాను. ఓకే. మంచి జర్నీ. నా లైఫ్ స్టార్ట్ అయింది కూడా ఇక్కడ తెలుగులోనే. ఓకే. అది కూడా మహేష్ బాబు సినిమా. మహేష్ బాబు గారి సినిమా. గుడ్. సో అంటే ఒక డ్యాన్స్ మీద మీకు ఒక అభిమానం లాగా లేదంటే ఒక ప్యాషన్ లాగా ఉండడం లేదు, బట్ అందులో కొత్తగా చేయాలి లేదంటే కొత్తగా కొరియోగ్రఫీ చేయాలి అనే ఒక ఉత్సాహం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు?
అది ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వచ్చినప్పటి నుంచి అది ఎక్కువ. అందుకు ముందు దాకా మనకు డాన్స్ అన్నది ఓకే అందరిలాగా మనం డాన్స్ చేస్తాము, మనం మనని ప్రూవ్ చేసుకోవాలి అన్న ఒక థాట్ ఉండదు. మాస్టర్ గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా స్పేస్ దొరికింది మనకు. ఆయన చాలా స్పేస్ ఇస్తారు నేర్చుకోవడానికి కానీ, కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయన వచ్చిన కొత్తలో ఒక బ్రేక్ ఇచ్చారు. సో నాచోరే కానీ అన్నిట్లో ఒక బ్రేక్ ఇచ్చారు. సో ఆయన దగ్గర పని చేస్తున్నప్పుడు మనం కూడా నార్మల్ కాకుండా ఇలా ఏదైనా కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి అన్న థాట్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. పాస్ట్ 8 years ఏదైనా కొత్తగా ట్రై చేయాలి. అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూడా ఆయన ఇస్తున్న స్పేస్లో మనం ఎంత క్రియేటివ్గా ఆలోచించడానికి కుదురుతుందని అలా పనిచేసి అక్కడి నుంచి వచ్చింది. సో ఏం వర్క్ దొరికినా దాంట్లో మనం మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి మన వల్ల ఏదైనా ఒక డిఫరెన్స్ చూపించగలిగితే అది హ్యాపీనెస్ కదా. ఓకే. అండ్ ఒక కొరియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, ఇన్స్పైరింగ్ ఫ్రమ్ అదర్ డాన్స్ సీక్వెన్సెస్ ఇస్ ఫైన్. అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఒక రాజస్థానీ బాంగ్రా నుంచో లేదంటే వేరే డాన్స్ ఫామ్స్ నుంచో మనం ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతాం. బట్ ఆ ఇన్స్పిరేషన్ని ఒక్కోసారి కాపీ అంటారు, ఒక్కోసారి లేదు ఇట్ ఇస్ సేమ్ యాజ్ సీన్ ఇన్ ద అదర్ ఫార్మాట్స్ అని చెప్పేసి అంటారు. సో దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? లేదు అట్లా కాదండి. ఇప్పుడు ఏదైనా మనం ఇన్స్పైర్ అవ్వాలి, కాపీ అన్నది సెకండరీ, నేను అది దానికి రాలా. ఇన్స్పైర్ అన్నది మనం చిన్నప్పటి నుంచి మిగతా వాళ్ళని చూసే నేర్చుకొని ఉంటాము. చాలా స్టైల్స్ ఆల్రెడీ ఉన్నాయి. డాన్స్ స్టైలింగ్ అన్నది ఈ పర్టికులర్ స్టైల్స్ అన్నీ ఉన్నది. సో ఆ బేసిక్ అంతా నేర్చుకొని మనం వచ్చి ఉంటాం. దాని నుంచి మనకి మన లోపల నుంచి పుట్టిందో అదే మూమెంట్. అది కొన్నిసారి ఎక్కడైనా చూస్తున్నప్పుడు చిన్న సిమిలర్ అనిపించవచ్చు తప్ప దాన్ని కాపీ అన్నో లేదంటే ఇన్స్పైర్ అన్నో దానికి నేను రాలేదు ఇప్పుడు కూడా. ఎందుకంటే మన బేసిక్ నుంచి ఒకటి నేర్చుకుంటున్నాం. దాని నుంచి మన సాంగ్ ఒకటి వింటున్నప్పుడు మనకి ఏం వస్తుందో, మన బాడీ నుంచి కానీ మన మైండ్ నుంచి కానీ ఏం వస్తుందో దాన్ని ఏం లేకుండా అలా ఫాలో అయిపోతాం అంతేకాని మన ఓకే కూల్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ హుక్ స్టెప్ రాగానే దేర్ ఆర్ సమ్ అదర్ రీల్స్, ఒక అమెరికన్ డాన్సర్ ఒక ఇండియన్ డాన్సర్ కలిసి చేస్తున్న హుక్ స్టెప్, అది ఇమీడియట్గా ఓకే సేమ్ టు సేమ్. అది కూడా నేను ఆఫ్టర్ ఇదంతా రిలీజ్ అయిన తర్వాత కొన్ని చూసా. అది ఓపెన్గా చెప్పాలంటే మనం ఇన్స్పైర్ అవ్వాలన్నా కాపీ కొట్టాలన్నా మనం దాన్ని ఫస్ట్ చూసి ఉండాలి. నేను దానికి ముందు అది చూసింది లేదు. ఓకే. సో అన్నప్పుడు మనకు ఏదైనా అలా మనం చేసామంటే మనకు ఒక ఫియర్ ఉంటుంది, లేదంటే మనకు ఒక గిల్ట్ ఉంటుంది కదా. అది నాకు లేదు, ఎందుకంటే నేను అది చూడలేదు. బట్ మీ రియాక్షన్ ఏంటో చూసిన తర్వాత నేను అది అసలు పట్టించుకోలేదు. మేబీ సమ్ డాన్సర్స్ నుంచి కొన్ని సేమ్ విషయాలు రావచ్చు, కానీ మనం దానికి ముందు చూసిందే లేదన్నప్పుడు మనం దాని గురించి అసలు ఎవరిని కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనం దాన్ని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ సాంగ్ వినిన తర్వాత మనం ఎంత ప్రయత్నించాము, మనం ఎంత హార్డ్ వర్క్ చేసాము అన్నది మనకు తెలుసు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. సో నేను అది అంత కొంతమంది ట్యాగ్ కూడా ఇచ్చారు, కానీ ఓకే దట్స్ దేర్ ఒపీనియన్. బట్ మనం చేసిన పని చాలామంది జనాలకి రీచ్ అయింది, వాళ్ళు మనని సపోర్ట్ చేస్తున్నారు. సో అది చాలా హ్యాపీగా ఉంది. ఓకే కూల్. అయితే మీరు ఈ 10 years జర్నీలో వైల్ అసిస్టింగ్ ప్రేమ్ రక్షిత్ చాలామంది హీరోస్తో వర్క్ చేస్తుంటారు. చాలా. సో ప్రేమ్ రక్షిత్ ఏంటంటే ఇప్పుడు కూడా ఒక టిపికల్ డాన్స్ ఫార్మాట్ ఎప్పుడు ట్రై చేసేవారు ఆయన. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న మాస్టర్స్ అందరూ కూడా ఈవెన్ లారెన్స్ కావచ్చు ఎవరైనా హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా స్టెప్స్ కంపోజ్ చేశారు. బట్ ప్రేమ్ రక్షిత్ విత్ సమ్వన్ హూ గోస్ బియాండ్ ద ఇమేజ్. అంటే ఇప్పటిదాకా ఎన్టీఆర్ ఇలా డాన్స్ చేయగలంటే లేదు, ఇలా కూడా చేయిస్తాను అనే కైండ్ ఆఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నానితో కూడా మీరు చేసిన ఫార్మాట్ నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే నాని టిల్ డేట్ వీ హ్యావెంట్ కన్సిడర్ హిమ్ యాజ్ అ డాన్సర్. ఎందుకంటే ఓకే ఒక మంచి ఇది ఉంది బాడీలో, ప్రాపర్ రిథమ్ ఉంది, కానీ వీ హ్యావెంట్ సీన్ హిమ్ డాన్సింగ్ సో ఫ్రాంటికల్లీ టిల్ డేట్. బట్ అలాంటి ఒక వ్యక్తితో ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక మాస్ స్టెప్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ ఒక బాడీ లాంగ్వేజ్ కానీ లేదంటే హుక్ స్టెప్స్ కానీ ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు బిల్డ్ అయింది మీకు అసలు? అంటే మీరు చెప్తున్నారు, కానీ నాకేంటంటే ఎప్పుడు నాని గారిని నేను అన్ని మూవీలో ఫాలో అవుతూ ఉంటా. ఆయన యాక్టింగ్ కానీ అన్నిటి కానీ నేను ఒక ఫ్యాన్. అలాగే ఆయన ఒక మంచి డాన్సర్, యాక్చువల్లీ ఒక స్టైలిష్ డాన్సర్. ఆయన ఒక కొరియోగ్రాఫర్గా ఒక డాన్సర్గా ఆయన ఇప్పుడు దాకా చేసిన అన్ని డాన్స్ మూమెంట్ చూసినప్పుడు మనకు నచ్చుతుంది. ఎందుకంటే దాంట్లో ఆయనకన్నా ఒక స్టైల్ ఉంటుంది, ఒక ఈజ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఈ మూవీలో ఇప్పుడు దాకా ఆయన చేసిన క్యారెక్టర్ కన్నా డిఫరెంట్ క్యారెక్టర్, దానికైనా ఒక డెప్త్ ఉంది, దానికైనా ఇలాంటి ఒక క్యారెక్టర్ని ఆయన తీసుకెళ్ళడానికి అంత ప్రయత్నిస్తున్నారు, కష్టపడుతున్నారు కదా. సో ఈ క్యారెక్టర్ని ఇంకా ఎలివేట్ చేయాలంటే ఇప్పుడు దాకా చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ ఒకటి కావాలి. అది శ్రీకాంత్ అన్న చెప్పినప్పుడు కూడా ఇప్పుడు దాకా కాకుండా మనం ఇంకా ఎంత
పుష్ చేయాలో అంత పుష్ చేయాలి. ఆయన కెరియర్‌లో ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ డాన్స్ అయ్యి ఉండాలనే నాకు చెప్పారు. ట్రూ. ఎందుకంటే ఇప్పటిదాకా నాని నీ రేంజ్ డాన్స్ అసలు ఎప్పుడు yeah. చూడలేదు. కాకపోతే అంటే వెన్ డిడ్ యు గెట్ ద కాన్ఫిడెన్స్ అండి? అంటే టిల్ డేట్ నాని చేసినవన్నీ కూడా ఈజీ బ్రీజీ కైండ్ ఆఫ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ. అంటే ఈవెన్ హాయ్ నాన్నలో దెర్ ఇస్ ఏ డాన్స్ బిట్ డాన్ బాస్కో బాస్కో మాస్టర్తో చేసినప్పటికీ కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక మినిమల్ బాడీ మూమెంట్స్ ఉంటాయి తప్ప ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ ఒక రఫ్ డాన్స్ కైండ్ ఆఫ్. సో దట్స్ ద మ్యాక్సిమం వీ హ్యావ్ సీన్ నాని డాన్స్. బట్ మీరు ఎక్కడ సరే ఈ కైండ్ ఆఫ్ ఒక ఈ రేంజ్ స్టెప్స్ చేయగలరని కానీ, లేదంటే ఈ కైండ్ ఆఫ్ ఒక బాడీ అతను మేనేజ్ చేయగలరని కానీ? లేదు, ఆయన మేనేజ్ చేసేస్తారు అన్న నమ్మకం ఉంది. అది కంపోజ్ చేస్తున్నప్పుడే ఉంది. కానీ దానికి కొన్ని ప్రాక్టీస్ కావాల్సి వస్తుంది. కానీ ఆయన చేస్తారన్న నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఆయన బాడీలో ఆ స్టైల్ కానీ ఆ డాన్స్ కానీ ఉంది. దాన్ని బయటకు తీసుకురావాలి, ఎలాగో బ్రేక్ చేసి బయటకు తీసుకురావాలన్న ఛాలెంజే ఈ సాంగ్ మనకి. నాని గారు కూడా ఏమి ఒక అట్లా ఏం చెప్పకుండా మనం మూమెంట్ అన్నీ కంపోజ్ చేసి రిహర్సల్ చేసి చూపించిన తర్వాత నేను ఇది అలాగే చేస్తా, నేను రిహర్సల్ చేస్తాను అని చేసి ఆయన కష్టపడి నేర్చుకొని దాదాపు ఒక 3 days చేసాం రిహర్సల్. 3 days కూడా ఒక 3 to 4 hours అట్లా చేసాం. ఆయన ఫస్ట్ రోజే పట్టుకున్నారు, మూమెంట్ అంతా పట్టుకున్నారు. ఇంకా 2 days మనం పర్ఫెక్షన్ కోసం ట్రై చేసాము. ఆయన అప్పుడు కొంచెం ఇంజురీలో కూడా ఉన్నారు. బిఫోర్ జరిగిన ఫైట్లో షోల్డర్ ఇంజురీ ఉంది ఆయనకి. సో అది ఉన్నా కూడా ఏం చెప్పకుండా మనం ఇది బ్రేక్ చేయాలి. ఆయన ఎప్పుడు ఆయన మూవీలో నెక్స్ట్ మూవీలో ఆయన యాక్టింగ్ కెరియర్ కానీ ఏదని కానీ బ్రేక్ చేసి వచ్చిన ఒక ఆర్టిస్ట్ కదా. సో ఇది కూడా బ్రేక్ చేయాలని ఆయన చాలా కష్టపడి అది నేర్చుకొని చేశారు. సో ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు దాకా ఆల్రెడీ ఒక మాంటేజ్ సాంగ్ చేశాను. ఇది మన ఆయా షేర్ సాంగ్ చేశాను. 2 songs ఇప్పుడు దాకా షూట్ అయింది, చేశాను. ఇంకా ఫర్దర్ డైరెక్టర్ గారి చేతిలో ఉంది, ప్రొడ్యూసర్ గారి చేతిలో ఉంది. క్లిక్ అయింది కాబట్టి ఆబ్వియస్గా మీకే ఇవ్వాలి. దేవుడి దయ వల్ల జరిగితే ఇంకా హ్యాపీ అది ప్రాబబ్లీ. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ ఒక కొరియోగ్రఫీలో అంటే చాలా బిగ్ సెటప్ ఇది. ఎంతమంది ఉన్నారు డాన్సర్స్? డాన్సర్స్ దాదాపు ఒక 300 మెంబర్స్ డాన్సర్స్ ఉన్నారు. 300 మెంబర్స్ జూనియర్స్ ఉన్నారు. ఒక 600 క్రౌడ్తో పట్టి చేసాం. ఓకే. అండ్ దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ డస్ట్ యాజ్ వెల్ కదా, చాలా దుమ్ము, కలర్స్ ఇవన్నీ కూడా. సో ఈ మేనేజ్మెంట్లో అంటే ఇంత టఫ్ జాబ్లో ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్నారు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్లో. సో వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయడానికి మీకు యాక్చువల్గా ఆ సెట్లో ప్రిపేర్ అంతా చేయడానికి ఎంత టైం పట్టింది? సెట్లో వెంటనే చేసాం. ఎందుకంటే ఈ సాంగ్ మనం షూటింగ్ వెళ్ళడానికి ముందే వీ హ్యావ్ ప్రాపర్ ఎడిటెడ్ వర్షన్. సో ఎప్పుడు కట్టు ఎక్కడ ఏ మూమెంట్ రాబోతుంది, ఎక్కడ ఏ బిల్డప్ షాట్ రాబోతుంది, కొన్ని బిల్డప్ షాట్స్ అక్కడ డైరెక్టర్ గారు వచ్చి ఇలా చేద్దామా అన్న చిన్న ఇంప్రూవైజేషన్ అక్కడ ఉన్నది తప్ప హోల్ ఈ మూమెంట్లో ఉన్న పోర్షన్ కానీ, మాస్ ఎలివేషన్ ఉన్న మూమెంట్ కానీ, ఓపెనింగ్ ఆ సీక్వెన్స్ కానీ అన్నీ మనం ప్రీషూట్లోనే ఉంది. అన్నీ మనం ప్రీషూట్ చేసుకుని ఇంత పెద్ద సెటప్ చేస్తున్నప్పుడు మనం ప్రాపర్ రిహర్సల్ అండ్ ప్రీషూట్ చేసి వెళ్తున్నప్పుడు మనకు ఆ పని కూడా సెట్లో చేస్తారా లేదంటే రిహర్సల్ అలా చేసి మనం ఫోన్లోనే దాన్ని షూట్ చేసి ఎడిట్ చేసి ఇది వర్షన్, ఇది మనం తీయబోతున్నాం అన్న క్లారిటీతోనే షూటింగ్ వెళ్ళాం. బట్ ఫైన్. కాకపోతే ఇప్పుడు మీరు ఒక స్టూడియోలో షూట్ చేసేదానికి, ఆన్ సెట్ షూట్ చేసేదానికి ఆ వైడర్ ఫ్రేమ్స్లో ఇవన్నీ కూడా ఆ జనాలు ఇవంతా దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? అప్పుడు ఉంటుంది. వీ హ్యావ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్. దానికి దక్కిన అన్ని ఎంత కావాలో ప్రొడక్షన్ మనకి ఫ్రీడమ్ కానీ అన్నీ ఇచ్చారు. సో ఆ టీంతో మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో టీమ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి. ఎందుకంటే ఇది మనం ఇంత పెద్ద సాంగ్ తీయాలనే ఒక్కరి వల్ల కుదరదు. ఈ షూట్ మనం 5 days చేసాం. 5 days షూట్ చేసాము. అందరి హార్డ్ వర్క్ ఉంది. లేదు, ఇక్కడ మనం సెట్ వేసారు. మన మూవీ కోసం ఒక సెట్ ఉంది, ఆ సెట్లోనే సెట్ వేసారు. ఆ సెట్లోనే చేసాము. ఇవి ఒక్కరు కాకుండా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఒక్కొక్క ప్రతి మనిషి డెడికేటెడ్గా పనిచేసి వచ్చిన అవుట్పుట్ ఇది. ట్రూ. ఎందుకంటే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ ఆర్టికల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ బైక్ దాని బైక్ నెంబర్స్ కానీ, స్కూటర్ నేమ్ ఇది కానీ ఇవన్నీ కూడా ఇట్ వాస్ టు ద డీటెయిలింగ్. అంటే ఏ టైం లైన్లో ఉంది ఏంటి ఒక క్లారిటీ కైండ్ ఆఫ్. ఓకే. సో అంటే ఈ సినిమా అంటే ఒక స్టెప్స్ కంపోజిషన్ విషయంలో చెప్పండి, సినిమా టైం లైన్ బట్టి కూడా స్టెప్స్ అనేవి డిసైడ్ అవుతాయి? అవును, ఖచ్చితంగా. ఈ స్టెప్స్, ఈ కొరియోగ్రఫీ అన్నీ టైం లైన్ బట్టి ఉంటుంది. ఆ క్యారెక్టర్ని హోల్డ్ చేస్తున్నట్టు కూడా ఉండాలి.
సో ఇవన్నీ ఉంటేనే ఆ క్యారెక్టర్ మీకు ఇప్పుడు ఈ క్యారెక్టర్ బయటకు వచ్చి ఇంత అందరూ సెలబ్రేట్ చేస్తున్నారంటే అవన్నీ ఆ క్యారెక్టరైజేషన్కి ఆ టైంలైన్కి ఏం కావాలో అది కరెక్ట్గా వచ్చి హిట్ అవుతున్నప్పుడు అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. సో అట్లానే ఉంటుంది. సో వాట్ వాజ్ నానీస్ రియాక్షన్? నానిగారు చాలా హ్యాపీ. ఫస్ట్ టైం నేను కొరియోగ్రాఫర్గా నానిగారితో పనిచేయడం. ధూమ్ ధామ్ దోస్తా సాంగ్ కానీ ఆ దసరా ఫుల్ నేను ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర. సో ఫస్ట్ టైం కొరియోగ్రాఫర్ నేను ఆయనకి. ద బిలీవ్ డైరెక్టర్ గారు కానీ నాని గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ఆ బిలీవ్ లేకపోతే ఇది వచ్చేది కాదు. ఫైనలీ సాంగ్ రిహర్సల్ చేసినప్పుడు ఆయన చాలా హ్యాపీ. కొంచెం ఇది మనం చేయాలి కదా అన్న థాట్ ఉన్నది, కానీ త్రూ అవుట్ సాంగ్ ఎండ్ వచ్చేసరికి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అది నాకు ఇంకా హ్యాపీగా ఉంది. మనకు అలాంటి నమ్మకంతో ఒక హీరో గారు మనకు అవకాశం ఇస్తున్నప్పుడు లాస్ట్కి వాళ్ళు హ్యాపీ అవుతున్నారన్నది తెలుసుకున్నప్పుడు మనకి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే అండి. మాంటేజెస్లో కొరియోగ్రఫీ అనేది ఇట్స్ వర్క్, అంటే ఆ వర్క్ రెండు ఇద్దరు డైరెక్టర్ షేర్ చేసుకుంటారు అండ్ కొరియోగ్రఫర్ ఇద్దరు అవును, ఖచ్చితంగా. బట్ ఆ క్రెడిట్స్ అనేవి మోస్ట్లీ కొరియోగ్రఫర్కే వస్తుంటాయి, ఈవెన్ ఫర్ ద మాంటేజెస్ యాజ్ వెల్. సో ఆ క్రెడిట్ షేరింగ్లో ఎప్పుడు ఇబ్బంది అవ్వలేదా మీకు ఇప్పటిదాకా? లేదు, అట్లా అన్నది కాదు. ఇప్పుడు జనరలీ ఒక సాంగ్ అన్ని కొరియోగ్రాఫర్ పేరు పడుతున్నప్పుడు నేమ్ అయితే కొరియోగ్రాఫర్కి వస్తుంది. కానీ ఒక మాంటేజ్ అన్నప్పుడు ఎప్పుడు ఈక్వల్ 50-50 డైరెక్టర్ గారి విషన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ విషన్నే మనం తీసి ఇస్తున్నాం కాబట్టి. దాంట్లో కొన్ని మాంటేజ్ సాంగ్లో కొన్ని డాన్స్ మూమెంట్ కూడా రావచ్చు. మ్యాక్సిమం మాంటేజ్ సాంగ్లో స్టోరీ ప్లే అవుతుంటుంది. ఆ స్టోరీని మనం డైరెక్ట్గా వచ్చి దాంట్లో డైరెక్టర్ గారు ఏమనుకున్నారో, ఆయనకి ఏం విషన్ కావాలో ఆ విషన్కి ఒక కొరియోగ్రాఫర్ అక్కడ ఉంది సపోర్ట్ చేస్తారు. ఓకే. సో అట్లానే ఉంటుంది. సాంగ్ అన్నీ వస్తున్నప్పుడు ఒక కొరియోగ్రాఫర్ నేమే వస్తుంది. దాని వెనక ఒక డైరెక్టర్ విషన్ ఖచ్చితంగా ఉంటుంది. మనం సో మీరు అసిస్టెంట్ కొరియోగ్రఫీగా వర్క్ చేస్తున్నప్పుడు హూ ఆర్ ద బిగ్గెస్ట్ స్టార్స్ యూ వర్క్ విత్ ఇన్ తెలుగులో? నేను మహేష్ బాబు గారితో చేశాను, ఎన్టీఆర్ గారితో చేశాను, రామ్ చరణ్ గారితో, RRR బాహుబలి ప్రభాస్ గారితో చేశాను, రవితేజ గారితో చేశాము. మ్యాక్సిమం తెలుగు ఇండస్ట్రీలో మ్యాక్సిమం హీరోస్తో నేను పనిచేశాను. ఓకే. సో ఇప్పుడు RRR నాటు చేస్తున్నారు కదా? అవును. సో నాటు అంటే దెర్ వర్ అరౌండ్ సమ్ 9 to 11 టేక్స్ ఫర్ దట్ అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూస్ టైంలో వాళ్ళు చెప్పారు. అవును. కట్ చేసి మళ్ళీ ఫస్ట్ టేక్ ఏదైతే ఉందో అదే తీసుకున్నారు. అది తీసుకున్నాము. అవును. ఓకే. ఎందుకు 9 టేక్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంత స్టెప్కి? ఆ సాంగ్లో మనం ఇద్దరు పెద్ద బెస్ట్ డాన్సర్స్ని తీసుకుంటున్నాం. సో ఎప్పుడు వాళ్ళిద్దరు బెస్ట్ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు. కానీ ఒక డైరెక్టర్కి కానీ ఒక కొరియోగ్రాఫర్కి కానీ దాన్ని ఏ మాత్రం ఒక చిన్న తేడా లేకుండా 100% ఆ జడ్జ్మెంట్తో మనం ఫ్యాన్స్కి వెళ్ళి ఇవ్వాలి కదా. దానికోసం ఉన్న ప్రయత్నం అది, అంతే తప్ప ఇంకా వాళ్ళు ఇది లేదు బాగాలేదు అన్నది కాదు. ఏ ఒక చిన్న తేడా లేకుండా మన జనాలకి, మన ఫ్యాన్స్కి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కదా, ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూడబోతున్నాం అన్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ని ఎక్కడ దక్కకుండా మనం చూసుకోవాలన్న ఆ జర్నీ, అంతే తప్ప దాంట్లో బెస్ట్ టేక్ ఏదో మళ్ళీ చేసుకున్నాం. ఓకే. ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా మీ కాంట్రిబ్యూషన్ ఏముంటుంది ఒక ప్రాపర్ సాంగ్లో? జనరలీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అన్నప్పుడు ఒక కొరియోగ్రాఫర్ ఎంత కంపోజ్ చేసినా మనం చేసి చూపిస్తాము. ఇఫ్ సమ్ టైమ్స్ వాళ్ళు మనకి ఇస్తున్న స్పేస్లో మనం కంపోజింగ్ అసిస్టెంట్గా మూమెంట్ కూడా కంపోజ్ చేస్తాం. అది కొరియోగ్రాఫర్ ఇస్తున్న స్పేస్ పట్టి ఉంది. దాంట్లో మనం నేర్చుకుంటాము. మిగతా కొరియోగ్రాఫర్ నుంచి ఆ మూమెంట్స్ కానీ ఆ విషయం కానీ మనం హీరో గారికి, హీరోయిన్ గారు వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాము. ఆ మొత్తం షార్ట్ స్క్రీన్ తీసుకురావడానికి గ్రౌండ్ లెవెల్ పని అంతా మనం రైట్ ఫ్రమ్ సెట్టింగ్ ద బ్యాక్గ్రౌండ్ అన్ని పని ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేస్తాం. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్గా మానిటర్లో కూర్చొని ఆ విషయాన్ని చూడాలి. అలా చూస్తేనే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ విషయం వస్తుందా లేదా అన్నది. సో ఒక కొరియోగ్రాఫర్కి ఆ ఫీల్డ్లో ఈ మానిటర్లో తీసుకురావాల్సిన అన్ని పని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ చేస్తారు. ఓకే. ఎందుకంటే RRRకి ఐ రిమెంబర్ మొత్తం అందరూ కూడా ఫారెన్ డాన్సర్సే. హార్డ్లీ ఎన్టీఆర్ చరణ్ తప్ప అందరూ ఫారెన్ డాన్సర్సే. సో వాళ్ళకి ఆ ఇండియన్ స్టైల్ డాన్సెస్ కానీ లేదంటే ఎందుకంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ బ్రిటిషర్స్ ఇదే ఉంటుంది. బట్ స్టైలైజేషన్ వచ్చి ఇండియన్ ఫార్మాట్ డాన్సెస్ కొన్ని ఉంటాయి, అంటే కొన్నే మళ్ళీ అందులో కూడా ఫారెన్ కైండ్ ఆఫ్ ఒక సింపుల్ జాజ్ మూమెంట్స్ అవి ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇండియన్ మూమెంట్స్ కూడా ఉంటాయి కదా. సో వాళ్ళకి నేర్పించడానికి ఎంత ఇబ్బంది పడ్డారు అప్పుడు ఆ టైంలో? జనరలీ మంచి డాన్సర్స్ అందరికీ ఏ డాన్స్ స్టైల్ అయినా నేర్చుకోవచ్చు, వాళ్ళు వెంటనే నేర్చుకుంటారు.
ఆ పర్టికులర్ బాడీ లాంగ్వేజ్ స్టైల్ ఎగ్జాక్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది అంతే తప్ప మూమెంట్ నేర్చుకోవడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే. ఈజీగానే అయిపోయింది మా పని అక్కడ కొంచెం ఈజీగా. అందరూ వెల్ ట్రైన్ డాన్సర్స్ అక్కడ వచ్చిన వాళ్ళందరూ కంప్లీట్గా వెల్ ట్రైన్ చేసిన డాన్సర్సే, వాళ్ళు ఈజీగానే నేర్చుకున్నారు. ఓకే. ఎందుకంటే వి సీ ది వీడియోస్ ఇద్దరు ఎన్టీఆర్ అండ్ చరణ్ ఇద్దరు అసలు అలసిపోయి కింద కూర్చుండిపోయి ఇంక మా వల్ల కాదన్నట్టు. అవును, అది ప్యూర్ హార్డ్ వర్క్ అండి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఆ సాంగ్ అంతా ప్యూర్ హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళ బాడీలోనే ఈజీ ఉంది, ఆ మూమెంట్ ఈజీగా వస్తుంది. కానీ వాళ్ళిద్దరు కూడా ఇంకా లేదు, మనం ఈ సాంగ్కి ఈ ప్రాజెక్ట్కి న్యాయం చేయాలన్న ఆ డెడికేషన్ ఉన్నది కదా, అది దానివల్ల అంత ప్రాక్టీస్. ట్రూ ఆ సింక్రనైజేషన్ కనబడుతుంది ప్రతి స్టెప్లో ప్రతి మూమెంట్లో. అది కూల్. సో ప్రభాస్తో కూడా వర్క్ చేస్తున్నాను. బాహుబలి సాంగ్, బాహుబలి చేశారు. బాహుబలి 2లో ఆ షిప్ సాంగ్, ఓకే. కన్నాని దురదించరాస, ఇదంతా నేను అసిస్టెంట్గా, అప్పుడే నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఫుల్ ఫ్లెజ్ నా కెరియర్ స్టార్ట్ అయింది. సో అదంతా చేశాను. ఓకే. అండ్ మహేష్తో ఆగడు ఫస్ట్ మీకు? ఆగడు మూవీ చేసాము. తర్వాత అంతే, ఆగడు మూవీ ఓకే. ఓకే. ఆగడు మూవీలో మాస్టర్ సింగిల్ కార్డ్ కదా, అన్ని సాంగ్స్ చేశారు. సో అవన్నీ చేశాను. ఓ మీరు అన్ని సాంగ్స్లో కూడా ఉన్నారు అప్పుడు? అన్ని సాంగ్స్లో కూడా ఉన్నా. ఓకే. బట్ బ్యాక్గ్రౌండ్ అప్పుడు నేను డాన్సర్ పక్కనే ఉంటా. అంటే తర్వాత నెక్స్ట్ సాంగ్లో మాస్టర్ గారు చూసి ఓకే నువ్వు బాగా చేస్తున్నావు కదా, నాతో ఇంకా కంటిన్యూగా అయిపో అని చెప్పి మహేష్ కొన్ని సాంగ్స్లో మహేష్ బాబు గారు పక్కన ఉంటారు, డాన్స్ చేస్తూ ఉంటాము. ఓకే. సో ఇది ఒక ర్యాండమ్ క్వశ్చన్. నేను చాలా సినిమాల్లో ఒక స్పెసిఫిక్ డాన్సర్ చూస్తూ ఉంటా. ఒక తెల్లగా ఉండి ఒక అబ్బాయి, అందరు మహేష్ బాబుతో ఉంటాడు, పవన్ కళ్యాణ్తో ఉంటాడు, ఏ సాంగ్లో చూసినా అతను ఖచ్చితంగా ఆ అబ్బాయి కనిపించేవాడు అనమాట. సో రీసెంట్గా హీ వాజ్ నాట్ సీన్, ఏమైపోయాడో తెలియదు కానీ. సో డూ యూ నో హిమ్? నో హిమ్. ఏం పేరు అబ్బాయి పేరు? విఘ్నేష్ అనుకుంటా. విఘ్నేష్. కలర్గా తెల్లగా ఉంటాడు, మంచి కలర్ఫుల్గా ఉండి మోస్ట్లీ అందరికి పక్కనే ఉంటాడు. విఘ్నేష్ అండ్ హుసేన్ ఇద్దరు ఉంటారు మోస్ట్లీ. దినేష్ మాస్టర్ టీంలో ఉంటారు వాళ్ళు. దినేష్ మాస్టర్. ఓకే. ఎందుకంటే అబ్బాయి కెమెరామెన్ గంగతరం బాబులో ఉంటాడు, ఆగడులో ఉంటాడు, దూకుడులో ఉంటాడు, ఆల్మోస్ట్ ప్రతి బిగ్గర్ స్టార్ ఫిల్మ్స్ అన్నిట్లో కూడా తన పక్కనే ఉంటాడు అనమాట. సడన్గా అలా సడన్ అబ్బాయి కనపడడం మానేశాడు. సో సోషల్ మీడియా టాక్ అసలు ఈ అబ్బాయి ఎక్కువ కనపడేవాడు సినిమాల్లో హీరోల కంటే అని చెప్పేసి. ఓకే. సో హిస్ నేమ్ ఇస్ విఘ్నేష్. విఘ్నేష్. ఓకే, కూల్. సో ఈ సినిమా విషయానికి వస్తే, సో ప్యారడైజ్ అనేది ఇట్స్ బీన్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఈవెన్ ఫర్ నాని కానీ, లేదంటే ప్రొడక్షన్ హౌస్ కానీ, ఈవెన్ ఫర్ శ్రీకాంత్, ఎవ్రీవన్. సో ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఒక కొరియోగ్రఫీ అనేది జనాల్లోకి వెళ్ళి ఇప్పుడు ట్రెండ్ ఏంటి, ఖచ్చితంగా పీపుల్ నీడ్ టు రీక్రియేట్ దట్ కైండ్ ఆఫ్ స్టెప్స్. ఆ రీల్స్ రీక్రియేషన్ లేదంటే రీక్రియేటెడ్ కంప్లీట్ సాంగ్ ఏదో ఒకటి చేసి, సో అదంతా వైరల్ అయితే ఆ వైరాలిటీ అనేది మెయిన్ ఫ్యాక్టర్ అయిపోయింది ఇప్పుడు కూడా. సో వైల్ కంపోజింగ్ ద స్టెప్స్ ఇట్ సెల్ఫ్, ఆ 30 సెకండ్స్కి కట్ డౌన్ అయ్యే హుక్ స్టెప్ కానీ, లేదంటే ఆ వైరాలిటీ మ్యాటర్ అనేది కానీ కంపల్షన్ అయిపోతుందా మీకు కొరియోగ్రఫీ టైంలో కూడా? కంపల్సన్ అది కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఇప్పుడు మనం ఈ మూవీ అంతా ఎక్కడ వెళ్తుంది, ఫైనలీ జనాలకే వెళ్తుంది కదా. సో కొన్ని సంవత్సరాలకి కొన్ని ట్రెండ్ ఉంటుంది, ఆ ట్రెండ్ని ఫాలో అవుతూ అందరూ వెళ్తాము. కానీ అది మాత్రం కాదు, మనం అది ఒక్క సైడ్ ఉన్న ఈ క్యారెక్టర్కి, ఈ మూవీకి, ఈ స్టోరీకి ఏం కావాలో దానికి కూడా మనం జడ్జ్మెంట్ ఇవ్వాలి. సో దానితో పాటు దీన్ని కూడా తీసుకెళ్తామన్నది తప్ప దీనికోసం అని ఏమి చేయలేదు. బట్ ఆ వైరాలిటీ కోసం ఎప్పుడన్నా ఇది ఎఫెక్ట్ అవుతుందా? ఆ వైరాలిటీ వల్ల మీ క్రియేటివిటీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఇప్పుడు అట్లా ఏం లేదండి, అట్లా ఎఫెక్ట్ అనేది ఏం లేదు. అది కూడా ఇంపార్టెంటే కదా, జనాల మధ్యలో వైరల్ అవ్వడమే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి, అంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి, ఓవరాల్ సాంగ్లో మ్యాజిక్ ఉండట్లేదు. ఆ 30 సెకండ్స్లోనో లేదంటే 10 సెకండ్స్ హుక్ స్టెప్స్లో ఉంటున్న మ్యాజిక్ కంప్లీట్ సాంగ్ చూస్తున్నప్పుడు ఆ మ్యాజిక్ ఉండట్లేదు ఈ మధ్య కొన్ని వాటిలో. అది మనం అది అలాగే తీసుకెళ్ళాలనుకుంటున్నాం. అంటే అలాగే మీన్స్ మనం ఆ స్టోరీకి ఏం కావాలో దాన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. ఈ కుక్ మూమెంట్స్ కానీ జనాలు ఏం ఎంజాయ్ చేస్తున్నారో ఇవి రెండు మనం ఈక్వల్గా తీసుకొని వెళ్తున్నప్పుడు మీరు చెప్పినట్టు ఆ ఫుల్ ఫ్లెజ్డ్గా అది ఎంజాయ్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. సో అది కూడా కన్సిడర్ చేయాలి కదా. ఓకే. బట్ యాజ్ ఎ కొరియోగ్రాఫర్ హుక్ స్టెప్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారా, కంప్లీట్ కొరియోగ్రఫీ ఎక్కువ ఎంజాయ్? కంప్లీట్ కొరియోగ్రఫీ. ఒక కొరియోగ్రాఫర్ అన్న అతను, ఎందుకంటే ఆ హుక్ మీరు చెప్పినట్టు ఆ హుక్ స్టెప్ అన్నది ఒక 30 సెకండ్స్ ఏదో ఒకటి వస్తుంది అంతే, అది హ్యాపీయే. కానీ ఒక సాంగ్ ఉంటుంది కదా, ఒక సాంగ్ మొత్తం మనం బిగినింగ్ నుంచి ఎండ్ దాకా మనం కరెక్ట్గా తీసుకొని వెళ్తేనే ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ సక్సెస్ నిల్చుంటుంది, దాని తర్వాత కూడా నిల్చుంటుంది. లేదంటే ఈ కొన్ని రోజులు అది ఉండి తర్వాత ఓకే ఆ హుక్ స్టెప్ కోసం అని మాత్రం ఉంటుంది తప్ప మనం ఈ క్యారెక్టర్కి, ఈ మూవీకి అన్నిటికీ మనం న్యాయం చేయాలంటే ఇవి రెండుని మనం తీసుకున్నాం. నేను కొరియోగ్రాఫర్గా మ్యాక్సిమం హోల్ సాంగ్ని
ఒక్కొక్క ఫ్రేమ్ మనం చూడాలి కదా, అన్నిట్లో ఎగ్జాక్ట్లీ అలాగే ఎంజాయ్ చేయాలి కూడా సాంగ్. అలా ఎంజాయ్ చేయాలి కదా, అప్పుడే నాకు హ్యాపీనెస్ ఉంటుంది. సో నేను అది దానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. ఓకే ఓకే. ఎందుకంటే దెర్ ఆర్ కేసెస్ వేర్ మ్యూజిక్ చాలా బాగుంది కానీ కొరియోగ్రఫీ బాగాలేదు, లేదంటే కొరియోగ్రఫీ చాలా బాగుంది మ్యూజిక్ అంతగా, ఈ బ్యాలెన్స్ అనేది చాలాసార్లు మిస్ అవుతూ ఉంటుంది. చాలా చాలా పెద్ద పెద్ద హిట్ సాంగ్స్ కూడా అరే ఆ సాంగ్ తగ్గ కొరియోగ్రఫీ లేదని చెప్పేసి కామెంట్స్ వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి మ్యూజిక్ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ని టార్గెట్ చేస్తాడు, లేదంటే కొరియోగ్రాఫర్ ఆబ్వియస్ కొరియోగ్రాఫర్కి చాలా తక్కువ ఉంటుంది, లేదు ఆ మ్యూజికే సరిగ్గా లేదని చెప్పే ఛాన్సెస్. బట్ వీ హ్యావ్ సీన్ ద సిచ్యువేషన్స్, సినిమాటోగ్రఫర్స్ కానీ లేదంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ చాలా సింపుల్గా లేదంటే కొరియోగ్రఫీ ఆ స్థాయిలో లేదు, మేము మ్యూజిక్ ఇచ్చిన లేదంటే మేము ఇచ్చిన అవుట్పుట్ స్థాయిలో లేదని చెప్పేసి చాలా ఈజీగా తోసేస్తుంటారు. బట్ కొరియోగ్రాఫర్స్ ఆల్వేస్ టేకెన్ ద బ్లేమ్ యాజ్ వెల్. అది అదే చెప్తున్నా కదా, మనకి ఇది వీళ్ళని బ్లేమ్ చేయడము అదంతా మనకు అవసరం లేదు. ఒక్కటి ఏంటంటే ఇప్పుడు ఈ సాంగ్ ఎందుకు ఇంత హిట్ అయిందని నేను నమ్ముతున్నానంటే, అందరూ కరెక్ట్గా ఆ మూవీకి ఆ క్యారెక్టరైజేషన్కి ఏం కావాలో మనం మ్యాక్సిమం ఎఫర్ట్ని దానికోసం ఇస్తున్నప్పుడు ఫైనల్లీ అన్నీ కలిసి ఒక మ్యాజిక్ జరుగుతుంది కదా, దానికోసం అందరూ ప్రయత్నించాలి అంతే తప్ప ఇంకా బ్లేమింగ్లో ఏం లేదు. అండ్ ఈ సాంగ్ అన్నిటికన్నా పెద్ద హిట్ అవడానికి రీజన్ నాని డాన్సే. ఫస్ట్ టైం చూడటం కదా నాని అంత హెవీ డాన్స్ మూమెంట్స్, హుక్ స్టెప్స్ ఇవన్నీ కూడా. సో దట్ వాస్ షాకర్ ఫర్ ద ఆడియన్స్ అసలు, ఎందుకంటే కంప్లీట్ ఆ జడల్ గెటప్ ఇదంతా అలా సడన్ చూసేటప్పుడు ఓకే నాని చాలా హ్యూజ్ డాన్స్ చేస్తారని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ దట్ సెటప్ మీ కొరియోగ్రఫీ ఆల్వేస్ పుష్డ్ హిమ్సెల్ఫ్ టు సమ్ అదర్ లెవెల్. అదే దీన్ని తీసుకొస్తుంది అన్నది నా నమ్మకం. ఓకే సూపర్ సార్, హోప్ఫుల్లీ లుకింగ్ ఫార్వర్డ్ మీ వర్క్ ఇంకా తెలుగులో బాగా మంచి మంచి సాంగ్స్ చేయాలి, డిఫరెంట్ చేయాలి, బియాండ్ ద బౌండరీస్ చేయాలి. ఎందుకంటే హీరోలు బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా చేయడం ఫైన్, కాకపోతే ఆ ప్యాటర్న్ బ్రేక్ చేసి కొంచెం కొత్తగా చూపించినప్పుడు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ ద సేమ్ విత్ మహేష్ బాబుని టిల్ సర్లేరు నీకు ఎవరు చూసిన విధానం వేరు. అప్పటిదాకా మహేష్ బాబు డాన్స్ అంటే పెద్దగా ఎంజాయ్ చేసేవారు ఖచ్చితంగా. బట్ ఎప్పుడైతే శేఖర్ మాస్టర్ కొంచెం బ్రేక్ చేసి, సో మైండ్ బ్లాక్ సాంగ్ నుంచి ఆయన బ్రేక్ చేశారు కదా, అప్పటి నుంచి అసలు వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ మహేష్ బాబు. So that's how your choreography also should be. So looking forward. So thank you so much. Thank you so much Filmy Focus, and meeku kuda I'm also looking forward, and thanks to everyone. ఈ మూవీలో మన చెప్పుకుంటా, ఎందుకంటే ఇలాంటి అవకాశాల్లో నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. శ్రీకాంత్ అన్న, మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారు సుధాకర్ గారు, డిఓపి సాయి సార్, అండ్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ సార్, మొత్తం టీం, హోల్ మూవీ టీమ్, మీరందరికీ థ్యాంక్ యూ. ఇది నా లైఫ్లో పెద్ద బ్రేక్ త్రూ, అండ్ జనాలకి ముఖ్యంగా ఇంత పాజిటివ్గా ఇంత హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు, దానివల్ల ఇదంతా జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ దిస్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.